హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. కొత్త నోటిఫికేషన్ తోటి మేము ముందు రావడం అయితే జరిగింది. మనం ఈ నోటిఫికేషన్లో పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఒకతో చేయండి, ఎందుకంటే మాకు కూడా మోటివేషనల్గా ఉంటుంది. ఓకే, ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీ ఫ్రెండ్స్కి కానీ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలను షేర్ అయితే చేయండి. వారు కూడా ఉద్యోగస్తులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే, మనకి ఈరోజు నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్కి 35,400 బేసిక్ పేతో మొదలవుతుంది. అంటే వారికి 60,000 శాలరీ రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే డిఏలు, సిఏ, తర్వాత అన్నీ కలిపి, హెచ్ఆర్ఏలు అన్నీ కలిపి ఒక 60,000 రావడం అయితే జరుగుతుంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్కి అయితే 29,200 నుంచి బేసిక్ పే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వీరికి ఒక 50,000 శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత హెడ్ కానిస్టేబుల్ మిడ్ 5కి 25,500, వీరికి అయితే 40,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. దీంతో పలంగా వీరికి అదర్ అలవెన్సెస్ ఏమేమి వస్తాయంటే వీరికి డ్రెస్ అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది, రేషన్ మనీ ఇవ్వడం జరుగుతుంది, తర్వాత స్పెషల్ కంపల్సరీ అలవెన్స్ జరుగుతుంది, హెచ్ఆర్ఈ ఇవ్వడం జరుగుతుంది, ట్రావెలింగ్స్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, చాలా వివిధ రకాలైన ట్రావెలింగ్ అలవెన్స్ అయితే దొరుకుతాయి. కాబట్టి తర్వాత మీకు ఇది న్యూ పెన్షన్ స్కీమ్లోకి అయితే రావడం అయితే వస్తుంది మీకు. తర్వాత దీనికి ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉందంటే దీనికి మనకి సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్కి అయితే మనకి ఏజ్ లిమిట్ మనకి 21 నుంచి 30 ఇయర్స్ దాకా మనకి ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీలకి ఎక్స్ట్రా ఉంటుంది. తర్వాత మీకు ఏం చదవాలి అంటే వారు ఇంటర్మీడియట్ చదివి తర్వాత జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. రిజిస్టర్డ్ విత్ సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్లో వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే వీరికైతే కావాలని అడుగుతున్నారు. తర్వాత వచ్చి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్కి అయితే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మీకు 20 నుంచి 28 దాకా ఉండాలి. తర్వాత వారు ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివిన వారైతే దీనికి ఎలిజిబుల్ అని చెప్పారు. దీనికి డిప్లొమా అండ్ ఫార్మసీ చదివి ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో సంబంధించి. తర్వాత రిజిస్ట్రేషన్ వారు ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత హెడ్ కానిస్టేబుల్ మిడ్ వైఫ్ ఓన్లీ ఇది ఫీమేల్ క్యాండిడేట్స్కి అప్లై చేసుకోవడానికి ఉంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 20 సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవచ్చు. దీన్ని 10వ తరగతి చదివిన వారు, తర్వాత పాస్డ్ ఇన్ ఆక్సిలరీ నర్సింగ్ మిడ్ వైఫ్నరీ కోర్స్ పాస్ అయి ఉండాలి. రిజిస్ట్రేషన్ ఇన్ నర్సింగ్ కౌన్సిల్లో వారికి రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలని దీంట్లో ఏదైతే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి వీళ్ళకి అవే కాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది 5 ఇయర్స్. ఓబీసీ వారికి అయితే 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఎక్సర్వీస్ మ్యాన్కి అయితే 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ సర్వెంట్ సివిల్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్కి 5 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత గవర్నమెంట్ సర్వెంట్కి అయితే మనకి సబ్ ఇన్స్పెక్టర్కి 5 ఇయర్స్, ఏఎస్ఐ ఫార్మసిస్ట్కి, హెడ్ కానిస్టేబుల్కి అయితే వీరు 40 ఇయర్స్ దాకా వీరు అప్లై చేసుకోవడానికి అయితే ఇవ్వడం ఇచ్చింది. ఎవరైతే మనకి చిల్డ్రన్స్ పిల్లలు చనిపోయారో గుజరాత్ కాండ్లో వారికి 5 ఇయర్స్ అన్రిజర్వ్డ్కి ఇవ్వడం జరిగింది. ఓబీసీకి అయితే 8 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు ఎస్సీ ఎస్టీలకి అయితే 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చి మనకి ఇది ఎక్స్ మ్యాన్కి ఏ విధంగా ఉండాలి, మీరు అదే ఎక్స్ మ్యాన్ మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో నుంచి వచ్చిన వారికి ఎలిజిబుల్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అయితే ఉంటుంది వీరికి. సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్కి, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి మనకి, తర్వాత ఎస్టీలకి అయితే 162 సెంటీమీటర్స్ ఇవ్వాలని జరిగింది. తర్వాత వివిధ ప్రాంతాలు మణిపూర్, మేఘాలయ అది మనకు అవసరం లేదు కాబట్టి అదర్ స్టేట్స్ వారికి 170 సెంటీమీటర్లు ఉండాలి. ఫీమేల్కి 150 సెంటీమీటర్లు ఉండాలి. ఎస్టీ వారికి అయితే 150 ఉంటే సరిపోతుంది. తర్వాత మేల్ క్యాండిడేట్స్కి ఎక్స్పెండ్ అయితే 80 సెంటీమీటర్ చెస్ట్ ఉండాలి, వారికి 85 సెంటీమీటర్ ఎక్స్పెండ్ అయ్యి ఉండాలి. వెయిట్ ఏ విధంగా ఉండాలంటే వారు హైట్ తగ్గ వెయిట్ ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. హెడ్ కానిస్టేబుల్ మిడ్ వైఫ్ ఓన్లీ ఫిమేల్కే కాబట్టి ఎస్టీ వారికి అయితే మనకి 150 యూనిటరీ టెరిటరీస్ వరకు 157 ఉండాలి. తర్వాత వచ్చి మనకి నార్మల్ ఆల్లో మన స్టేట్స్ వార్స్ అయితే 150 సెంటీమీటర్లు ఉండాలి. వీరికి చెస్ట్తో ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి ఉండొచ్చు. మినిమం మెడికల్ స్టాండర్డ్, ఐ స్టాండర్డ్ ఉండాలి. ఇవన్నీ పూర్తి నోటిఫికేషన్ ఒకసారి. ట్యాటూలు అయితే ఉండకూడదు మీకు. తర్వాత ట్యాటూలు అయితే ఉండకూడదు. హౌ టు అప్లై, మీరు దేంట్లోకి వెళ్ళాలంటే ఐటీబీపీ
లోకి వెళ్ళి recruitment.itbp.police.nic.లోకి వెళ్ళి దీన్ని అయితే అప్లై చేసుకోవాలి. దీనికి ఎగ్జామ్ ఫీజు ఏ విధంగా ఉంటుందంటే మనకి రూ. 200 మనకి సబ్ ఇన్స్పెక్టర్కి, స్టాఫ్ నర్స్కి అప్లై రూ. 200. తర్వాత రూ. 100 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి, రూ. 100. ఎస్సీ ఎస్టీలకి, ఫీమేల్ క్యాండిడేట్ ఎటువంటి ఫీజు అయితే ఉండదు. హెడ్ కానిస్టేబుల్, మిడ్ వైఫ్కి అయితే మనకి ఓన్లీ ఫీమేల్కే కాబట్టి ఎటువంటి ఫీజు అయితే అవసరం లేదని అయితే దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇదంతా ఆన్లైన్ మోడ్లోనే మీకు తీసుకుంటారు. మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్న వారికి ఎన్ఓసి కావాలని ఇవ్వడం అయితే జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు మొదలైందంటే 29 జూన్ నుంచి మొదలైంది. మనకి 29 జూన్ నుంచి మనకి 28 జూలై వరకు మనకి దీన్ని ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. recruitment.itbp.police.nic.లో అయితే మీరు అప్లై చేసుకోవాలి. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే పీఈటీ ఎగ్జామ్, పిఎస్టీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 1లో వారికి సబ్ ఇన్స్పెక్టర్కి అయితే మనకి మేల్ క్యాండిడేట్స్కి అయితే 100 మీటర్స్ రేస్ ఉంటుంది. 1.6 మేల్ రేస్ ఉంటుంది. 16 నిమిషాల్లో వారు పరిగెట్టాలి 100 మీటర్స్. 1.6 అయితే మనకి 7 మినిట్స్ 30 మినిట్స్లో అయితే పరిగెట్టాలని ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 100 మీటర్స్ రేసు 18 సెకండ్లో పరిగెట్టాలి. 1800 మీటర్ రేసు 4 minutes 45 seconds అయితే పరిగెట్టాలని ఇవ్వడం అయితే జరిగింది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్కి అయితే 1.6 కిలోమీటరు 7 minutes 30 minutesలో పరిగెట్టాలి. లాంగ్ జంప్ 11 feet ఉంటుంది. అది 3 chances అయితే ఇవ్వడం జరుగుతుంది. హై జంప్ అయితే 3.5 feet ఇవ్వడం అయితే జరిగింది. 3 chances ఇస్తారు. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 800 meters ఉంటుంది. అది 4 minutes 45 seconds అయితే వారు ఎలిజిబుల్ అని చెప్పారు. లాంగ్ జంప్ అయితే 9 feet 3 chances, హై జంప్ 3 feet 3 chances అయితే ఇవ్వడం జరుగుతుంది. వీరికి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది వీరికి. తర్వాత ఫిజికల్ అండ్ ఇక్కడ పిఎస్టీ అయితే జరుగుతుంది వీరికి. మెడికల్ టెస్ట్ అది జరుగుతుంది. పీఈటీ జరుగుతుంది. తర్వాత ఫేజ్ 2లో అయితే మనకి రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. వారు ఈ విధంగా కండక్ట్ చేస్తారు. 100 marks కండక్ట్ చేస్తారు. ఎవరికి సబ్ ఇన్స్పెక్టర్, స్టాఫ్ నర్సు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఫార్మసిస్టు, హెడ్ కానిస్టేబుల్కి 100 marksలో అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్కి 10 marks, జనరల్ అవేర్నెస్కి 10 marks, న్యూమరికల్ ఆప్టిట్యూడ్కి 10 marks, ఇంగ్లీష్ లేదా హిందీ కాంప్రహెన్షన్స్కి 10 marks, ట్రేడ్ అవర్ ప్రొఫెషనల్ ట్రేడ్కి 60 marks. 2 గంటలు మీకు సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ రాయడానికి. సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే మీరు ఆల్రెడీ స్టాఫ్ నర్స్ సంబంధించింది కింద ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ మీకు తర్వాత మీకు సిలబస్ ట్రేడ్ ప్రొఫెసర్ రిలేటెడ్ సబ్జెక్టు కింద ఇవ్వడం జరిగింది. టెర్మినాలజీ ఇవన్నీ చదవాలి మీరు. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఏముంటుందని పూర్తి డీటెయిల్స్. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి 35% మార్క్స్ అయితే కావాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 33% కావాలని ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఫేజ్ 2లో వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. డాక్యుమెంట్స్లో అన్ని ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు అన్నీ మీరు దగ్గర పెట్టుకుని ఉండాలి దీనికి. తర్వాత వచ్చి మనకి ఫార్మసిస్ట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం 100 marksకి ప్రాక్టికల్ అయితే కండక్ట్ చేస్తారని ఇవ్వడం అయితే జరిగింది మీకు. వైవా తర్వాత ఇన్స్ట్రుమెంట్ ఐడెంటిఫికేషన్ అండ్ ప్రొసీజర్కి 100 marks. దీంట్లో 50 marks కంపల్సరీ రావాలని అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారంగా వారికి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చిన వారికి మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మెడికల్లో ఏదైనా అన్ఫిట్ అయి ఉంటే మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఓఎంఆర్ షీట్లో ఉంటుంది కాబట్టి రఫ్ షీట్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ రాసేటప్పటికి వచ్చినప్పుడు పూర్తి వివరాలు దీన్ని ఒకసారి మీరు పూర్తి వివరాలు చదవండి. నోటిఫికేషన్ మొత్తం అంతాను నేనైతే ఇంపార్టెంటే చదువుతున్నాను కాబట్టి పూర్తిగా వివరాలు చదవలసింది కోరుతున్నాను. మనకి జాబ్ ఎక్కడంటే ఇండియన్ టిబెట్ బార్డర్ పోలీస్ ఫోర్స్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో మనకి జాబ్ అయితే రావడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్, స్టాఫ్ నర్సు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఫార్మసిస్టు, హెడ్ కానిస్టేబుల్, మిడ్ వైఫ్కి అయితే రావడం అయితే జరిగింది. మన వేకెన్సీలు ఎన్ని ఉన్నాయంటే 10 వేకెన్సీలు ఉన్నాయి స్టాఫ్ నర్స్కి. తర్వాత వచ్చి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే మనకి 5 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత వచ్చి మనకి హెడ్ కానిస్టేబుల్, మిడ్ వైఫ్కి అయితే 14 వేకెన్సీలు ఉన్నాయి. ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీరు ఎక్కడైనా సరే స్టాఫ్ నర్స్ అది బీఎస్సీ నర్సింగ్ చేసినా, బీఎస్సీ ఫార్మసిస్ట్ చేసినా, మిడ్ వైఫ్ చేసినా కానీ వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వినియోగపరచుకోండి. అందరూ అప్లై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.